రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అమెరికాలో నత్తను ముట్టుకున్న తిన్నా ఎలర్జీ వచ్చే వారి సంఖ్య 82 లక్షలు. పాలు తాగితే ఎలర్జీ వచ్చి ప్రాణహాని తెచ్చుకునే వారి సంఖ్య 60 లక్షలు. వేరుశనగ ఎలర్జీ ఉన్నవారు 60 లక్షలు. ఇంతేకాదు జంతువులు, బొద్దింక, పుప్పొడి, దుమ్ము, కీటకాలు, పర్ఫ్యూమ్ ఇలా 1.25 లక్ష ఎలర్జీలు. జనాభాలో సగం మందికి ఏదో ఒక ఎలర్జీ. ఏటా కొన్ని వేల మంది ఎలర్జీలతో ఆసుపత్రులకు పరిగెత్తుతున్నారు. మనిషిని బతికించేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది తిండి, సరైన జీవన విధానం. కానీ మనిషి టాబ్లెట్స్ తింటూ సెలైన్ ఎక్కించుకుంటూ బతకగలడా? పాండమిక్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ అవసరమే. కానీ వ్యాక్సిన్ కంపెనీల లాభాల కోసమా, మనుషుల ఆరోగ్యం కోసమా? మనుషులు ఆసుపత్రులను, వ్యాక్సిన్ కంపెనీలను బతికించడం కోసమా? మనం సహజ సిద్ధంగా వచ్చే ఆరోగ్యాన్ని మందుల రూపంలో కొనుక్కుంటున్నామా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆధునికత పేరుతో జరుగుతున్న మోసం ఏమిటో తెలుసుకుందాం. ఉదాహరణకు అమెరికా వారు తినే తిండి విషతుల్యం. ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చిన పంటల్ని వారి ఆహార కంపెనీలు జన్యుపరంగా మార్చేశాయి. దీన్నే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అంటారు. సమస్య జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ ది కాదని మోన్శాంటో కంపెనీ వాదన. ప్యాకింగ్ చేసేటప్పుడు అది జెనెటికల్లీ మాడిఫైడ్ అవునో కాదో దానిపై ముద్రించేలా అమెరికా పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాన్నే వీగిపోయేలా చేసింది మోన్శాంటో కంపెనీ. అమెరికాలో మనుషులు తినేది, తాగేది, బతికేది కంపెనీలకు లాభం చేకూర్చడం కోసమే. ఇక బతికేది ఆసుపత్రుల కోసం. అక్కడ మందులు, వ్యాక్సిన్లు మనుషుల కోసం కాదు, మనుషులు వాటి కోసం. అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అనుకుంటాం కదా. పాపం అమెరికా ప్రజలు ఫుడ్, ఫార్మా ఇంకా అనేక ఇతరత్ర కంపెనీల వ్యూహాలకు ప్రతిక్షణం బలవుతూనే ఉన్నారు. బహుశా తిరిగి రాలేని దూర తీరాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి మాస్క్ పెట్టుకోండి, 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోండి, ప్రభుత్వం చెప్పాక మాస్కులు తీసి అవతల పడేయండి. పిల్లల్ని మట్టిలో స్వేచ్ఛగా ఆడుకొనిస్తే వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. లేకపోతే గాలి సోకితే ఎలర్జీ, మట్టి సోకితే ఎలర్జీ అంటూ సహజ ఇమ్యూనిటీకి దూరంగా ఉంటున్నారు. ప్రకృతికి దూరంగా పిల్లల్ని పెంచండి. వాళ్ళని మట్టిలో ఆడుకోనివ్వండి, ఎగరనివ్వండి. మట్టిలో ఆడాలి, దుమ్ము ధూళి తగలాలి. ఫిల్టర్డ్ వాటర్ కాదు, మామూలు నీరు ఇవ్వండి. రిఫైన్డ్ ఆయిల్ కాదు, గానుక నూనె ఇవ్వండి. హైబ్రిడ్ టమాటో, కృత్రిమంగా మాగపెట్టిన అరటి లాంటి విషయాలు కాదు, సహజమైన ఆహారం కావాలి. మనకు ఆరోగ్యమిచ్చేది ఆహారం, మందులు కాదు. రోగం వచ్చినప్పుడు మందులు అవసరమే, కానీ మందుల కోసం రోగాలు, మనుషులు కాదు కదా. మనల్ని ఆరోగ్యంగా ఉంచేవి మన దినచర్యలు మాత్రమే. వేలకు పడుకోవటం, వేలకు లేవడం, ఎండ, వ్యాయామం, మంచి తిండి, పిల్లలకు ఆటలు, ఆహ్లాదం, సెల్ ఫోన్కు దూరంగా ఉంచడం మన పూర్వీకుల మంచి జీవన విధానం పుణ్యమా అంటూ మనం ఆరోగ్యంగా జీవిస్తున్నాము. కాబట్టి సహజ జీవన విధానాన్ని అనుసరించేలా ప్రయత్నిద్దాం. రోగాలకు, మందులకు దూరంగా చిరాయువు కలిగి ఉందాం.